ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా తమ వ్యక్తిగత ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా అవకాశము అలాగే సమయము అన్నీ కూడా మీకు లభించినట్లయితే, ఆసక్తి కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, కనకధార స్తోత్రం మొదలైనవి వినడం కానీ చేసుకోవడం కానీ చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక విషయాలలో, శ్రేయస్సు విషయంలో అనుకూలతలు కూడా లభ్యమవుతాయి. కనుక వీలైనంత వరకు ఈ రకంగా చేసుకోవడం. దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా, లక్ష్మీనారాయణ సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ రోజున తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేసుకోగలిగినా లేదా మీ ఇష్టదేవతా ప్రార్థన చేసుకున్నా కూడా ఏదైనా సరే అభివృద్ధికి అనుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే గోచారీత్యా చెప్పుకునే ఫలితాలు అనేవి గోచారం ఏ రోజుకు ఆ రోజు మారే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏమైనా చిన్నవి ఎదురవుతున్నట్లయితే వాటిని అధిగమించడానికి ఈ విధానాన్ని మీరు అవలంబించుకొని మీ ఇష్టదేవతా ప్రార్థన లేకపోతే ఇప్పుడు మనం చెప్పినట్టుగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏది చేసుకున్నా ఫస్ట్ పాయింట్ మానసిక స్థిరత్వం, దానికి సంబంధించి మీకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కనుక ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతారు.